జర్నీ విత్ ద టైగర్ కథనంలోకి స్వాగతం. పడవ నుంచి దూకగానే అడవిలోకి రయ్యమని మొరుగుతూ ఉరికింది టామీ. కాసేపు తర్వాత దాని శబ్దం వినిపించనే లేదు. దాన్ని పట్టుకోవడానికి కొండయ్య, వరుణ్, కావ్యలకు చాలానే సమయం పట్టింది. తీరా వెళ్ళి చూస్తే అది ఏదో పసిగట్టినట్టుగా వాసన చూస్తూ అటూ ఇటూ చూస్తూ ముందుకు పరిగెడుతోంది. దాన్ని అనుసరించడమే మార్గమని ముగ్గురికి అర్థమయ్యి దాని వెంటే నడవడం మొదలుపెట్టారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పెద్ద ఊల వేసింది టామీ. ఒక్కసారిగా వాళ్ళంతా ఆ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నిజంగానే అక్కడ బురదలో కొన్ని జంతువుల కాలముద్రలున్నాయి. అవన్నీ చిన్ని పాదాల ముద్రలు. దాదాపు 4-5 జంతువులవి అవి. దగ్గరగా వెళ్ళి పరీక్షించాడు కొండయ్య. అతనికి అర్థమైంది అవి చిన్న పులి యొక్క పాదాల ముద్రలే. అంటే ఆ చిన్న పులి పిల్ల ఇక్కడే తచ్చాడుతూ తిరుగుతోందని అర్థమైంది. ఇక్కడే ఎందుకు తిరుగుతుంది అంటే పెద్దగా సందేహమేమీ అవసరం లేదు. అక్కడే చక్కని ప్రాణహిత నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఈ చిన్న జంతువుల యొక్క జంతుజాలం కూడా చాలా ఎక్కువే. అక్కడ వీటిని తినే క్రూర మృగాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జంతువులతో కలిసి ఆ చిన్న పులిపిల్ల ఇక్కడే ఉందని అర్థమైంది. కానీ కాస్త ముందుకు వెళ్తే ఆ గుర్తులు కనిపించలేదు. ఇక ఎటు వెళ్ళి ఉంటుందో అని దిక్కులు చూడసాగారు వాళ్ళంతా. ఖచ్చితంగా ఈ తల్లిని పిల్లను మనం కలపాల్సిందే అంది కావ్య ఎంతో ఉత్సాహంగా. అది మనతో అయ్యే పని అవునో కాదో, కానీ ఈ పులిపిల్లను మనం పట్టుకున్నా లేదా కలపాలని ప్రయత్నించినా లేక ఆ బ్లాక్ టైగర్కు ఎదురుగా నిలబడ్డా ఏదైనా మనకు మరణమే. ఎందుకంటే అది చాలా కోపంతో ఉంది. మనమే దీన్ని పట్టుకొచ్చామన్న ఆవేశం కూడా దానికి రావచ్చు. కాబట్టి ఏదైనా ఒక సరైన ఆలోచన చేయాలి అన్నాడు కొండయ్య. అదే సమయంలో కమల్ చాలా దూరం ప్రయాణిస్తూ ఎత్తైన కొండ మీదకి చేరాడు. అక్కడి నుంచి చూడగానే ఒక్కసారిగా ఎంతో అద్భుతంగా అనిపించింది. అంతెత్తు నుంచి కిందికి చూస్తే పెద్ద పెద్ద వృక్షాలు కూడా చీమల్లా చిన్నగా కనిపిస్తున్నాయి. ప్రాణహిత నది యు ఆకారంలో చక్కగా మలుపులు తిరుగుతూ అతి గంభీరంగా, అతి హుందాగా అందమైన అడవి కన్నెపిల్లలా ప్రవహిస్తోంది. ఒక్కసారిగా అప్పటిదాకా వచ్చినటువంటి అలసటను, శ్రమను మర్చిపోయాడు కమల్. అక్కడే కాసేపు కూర్చొని దాన్నే చూస్తూ తన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. తనకు ఓ భార్య ఉండేది, పేరు లయ. ఎప్పుడు అడవిలో ఉంటావేంటి? ఆ జంతువుల్లో ఏముంది, ఆ అడవిలో ఏముంది? నన్ను పిల్లల్ని వదిలేసి అక్కడే ఉంటావు అని ఎన్నోసార్లు కసురుకునేది లయ. ఓసారి తన భార్యను ఇదే అడవికి తీసుకొచ్చాడు. ఒక అరగంట తర్వాత తను మౌనంగా మారిపోయింది. ఆ వాతావరణాన్ని, ఆ పక్షుల్ని, ఆ చెట్లను, రకరకాల జీవుల్ని చూస్తూ తనను తాను మర్చిపోయింది. ఒక్కసారి వచ్చి కమల్ని గట్టిగా వాటేసుకుంది. నిజంగానే మీ ప్రియసఖి నాకన్నా చాలా బాగుంది అంది.